వేసవికాలం వచ్చిందంటే చాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎండల కంటే ఎక్కువగా సెగలు పుట్టించేదేదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఐపీఎల్ మాత్రమే. సాయంత్రం 7:30 అయిందంటే చాలు రిమోట్ కోసం ఇంట్లు యుద్ధాలు మొదలైపోతాయి. స్టేడియంలో ఆ అరుపులు, బ్యాటర్లు కొట్టే సిక్సర్లు చూసి మనం పరవశించిపోతాం. మన ఫేవరెట్ టీం గెలిస్తే పండగ చేసుకుంటాం, ఓడిపోతే తెగ ఫీలవుతాం. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మనం ఇక్కడ ఎమోషనల్ అయిపోతుంటే అక్కడ స్టేడియంలో కూర్చున్న ఆ కోటీశ్వర్లు అంటే ఆ టీం ఓనర్లు ఎందుకంత టెన్షన్ పడుతున్నారో ఎప్పుడైనా గమనించారా? అసలు ఈ అంబానీలు, కావ్య మారన్, షారుఖ్ ఖాన్లు వేల కోట్లు పెట్టి ఈ టీమ్స్ని ఎందుకు కొన్నారు? గెలిచిన టీంకు ఇచ్చే ఆ 20 కోట్ల ప్రైజ్ మనీ కోసమే వీళ్ళిదంతా చేస్తున్నారా? నిజంగానే వాళ్లంత దానకర్ణులనుకుంటున్నారా? అసలు ఈ ఐపీఎల్ అనే మాయా ప్రపంచం వెనుక మనకు తెలియని ఒక భారీ మనీ గేమ్ నడుస్తోంది. ఆ గుట్టేంటో, ఈ బిలియనేర్లు మనల్ని ఎలా వాడుకుని కోట్లు గడిస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఈ ఐపీఎల్ అనే కాపీ పేస్ట్ కథలోకి వెళదాం. మనలో చాలామంది ఐపీఎల్నే మొదటి లీగ్ అనుకుంటారు, కానీ అది కాదు. దీనికి ముందే ఐసీఎల్ అంటే ఇండియన్ క్రికెట్ లీగ్ అని ఒకటుండేది. దీన్ని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్లు మొదలుపెట్టారు. మనకు జీ తెలుగులో సీరియల్స్ ఎంత ఫేమస్సో తెలుసు కదా, ఆ ఓనర్లీ ఈ లీగ్ని కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఐసీఎల్కి మన బీసీసీఐకి అస్సలు పడదు. మా పర్మిషన్ లేకుండా క్రికెట్ ఆడతారా అని బీసీసీఐకి బాగా ఫీల్ అయినట్టుంది. అందుకే ఐసీఎల్లో ఆడే ప్లేయర్ల మీద లైఫ్ టైం బ్యాన్ విధిస్తామని బెదిరించింది. సరిగ్గా అదే టైంలో అప్పటి వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ గారికి ఒక తెలివైన ఐడియా వచ్చింది. ఇంగ్లాండ్లో ఫుట్బాల్కి, అమెరికాలో బాస్కెట్బాల్కి ఉన్న క్రేజ్ని చూసి మనం కూడా ఇలాగే చేద్దామని ఐపీఎల్ని రంగంలోకి దించారు. పాపం ఆ ఐసీఎల్ అడ్రస్ లేకుండా పోయింది. ఐపీఎల్ మాత్రం ఇప్పుడు ప్రపంచంలోనే ధనిక లీగై కూర్చుంది. బీసీసీఐకి తన కంట్రోల్లో లేని ఏ ఆట జరిగినా అస్సలు నచ్చదు. అందుకే ఐపీఎల్ని తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేసింది. సరే, ఇప్పుడు అసలు పాయింట్కు వద్దాం. ఈ టీం ఓనర్లు ప్రతి సీజన్కు దాదాపు 200 కోట్లు ఖర్చు పెడతారు. ప్లేయర్స్కిచ్చే కోట్లాది రూపాయల జీతాలు, వాళ్లుండే 7 స్టార్ హోటళ్లు, ప్రయాణాలు, వీటన్నింటికీ ఈ ఓనర్లు జేబులోంచి డబ్బులు కడుతుంటారు. మరి 200 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం ఆశపడతారా? ఎవడైనా అంత పిచ్చి పని చేస్తాడా? లేదు కదా. ఇక్కడే బీసీసీఐ ఒక సంక్షేమ పథకం లాంటిది పెట్టింది. అదే రెవెన్యూ షేరింగ్. మీరు మ్యాచ్ చూస్తున్నప్పుడు టాటా ఐపీఎల్ అని వింటుంటారు కదా, ఆ పేరు పెట్టుకోవడానికి టాటా కంపెనీ బీసీసీఐకి ప్రతి సంవత్సరం 330 కోట్ల రూపాయలు ఇస్తోంది. అంతకుముందు వివో అయితే ఏకంగా 440 కోట్లు ఇచ్చేది. ఈ డబ్బునంతా బీసీసీఐ ఒక్కటే తీసుకోదు. అందులో 50% వాటా తీసుకుని మిగిలిన 50%ని 10 టీమ్స్కి సమానంగా పంచుతుంది. అంటే ఏ టీం మ్యాచ్ గెలిచినా ఓడినా వాళ్ల అకౌంట్లోకి కోట్లు వచ్చి పడిపోతాయన్నమాట. ఆ కంపెనీల లోగోలు టీవీలో చూపిస్తున్నందుకు వాళ్ళిచ్చే కప్పమిది. ఇదొక్కటే కాదు, స్పాన్సర్లు అంటే ఇంకా చాలామందుంటారు. మీరు మ్యాచ్ చూస్తున్నప్పుడు ప్రతి గ్యాప్కి ఒక పేరు పెడతారు. సియెట్ టైర్స్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అంటారు. ఆ 2 నిమిషాల గ్యాప్లో మనం బాత్రూంకి వెళ్తామని వాళ్లకు తెలుసు, కానీ ఆ టైం స్లాట్ కోసం సియెట్ కంపెనీ 30 కోట్లిస్తుంది. అలాగే క్రెడ్ పవర్ ప్లే, టాటా నియో బాక్స్, డ్రీమ్11 గేమ్ చేంజర్, ఇలా ప్రతి మూలకు ఒక స్పాన్సర్ ఉంటాడు. ఈ అఫీషియల్ స్పాన్సర్ల ద్వారా ఏడాదికి 210 కోట్లు వస్తాయి. ఇందులో కూడా సగం వాటా మన టీం ఓనర్లకే. అంటే ఏమీ చేయకుండానే వాళ్లకు వచ్చే ఆదాయం ఇది. ఇక ఐపీఎల్లో అసలైన నల్లధనం కాదు, అసలైన ఆదాయం ఎక్కడుందంటే అది బ్రాడ్కాస్టింగ్ రైట్స్లో ఉంది. అంటే ఏ ఛానల్లో మ్యాచ్ రావాలి అనే హక్కు. మొదట్లో సోనీ వాళ్లు 8,200 కోట్లకు ఈ హక్కులు కొంటే, మొన్న జియో సినిమా మరియు డిజ్నీ ఇండియా కలిసి ఏకంగా 24,000 కోట్లకు ఈ రైట్స్ దక్కించుకున్నాయి. 24,000 కోట్ల! బాబోయ్, అన్ని సున్నాలు వేయడానికి కూడా మనకు పేజ్ సరిపోదు. మరి ఈ ఛానల్స్ వాళ్లు అంత పిచ్చోళ్లా? అస్సలు కాదు. మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు ప్రతి ఓవర్కి మధ్యలో 10 సెకండ్ల యాడ్ వస్తుంది. ఆ ఒక్క యాడ్కి ఆ ఛానల్ కంపెనీల నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలా ఒక మ్యాచ్లో ఎన్ని ఓవర్లుంటాయో, ఎన్ని యాడ్స్ వస్తాయో లెక్కేయండి. 2 నెలల పాటు జరిగే ఈ జాతరలో ఆ ఛానల్స్ వాళ్లు తాము పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు సంపాదిస్తారు. అలా బీసీసీఐకి ఈ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 50% టీం ఓనర్లకే వెళ్తుంది. అంటే ఇక్కడ కూడా ఓనర్లకు పండగే పండగ. కానీ ఈ ఓనర్లకు ఆశ ఎక్కువ కదా, అందుకే వాళ్లు సొంతంగా కూడా కొన్ని ప్లాన్లు వేశారు. ప్లేయర్స్ వేసుకునే జెర్సీని ఒకసారి చూడండి. అది క్రికెట్ డ్రెస్లా ఉందా లేక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్లా ఉందా?
ముందొక లోగో, వెనకొక లోగో, భుజాల మీద, ప్యాంట్స్ మీద, చివరికి హెల్మెట్ మీద కూడా ఏదో ఒక కంపెనీ పేరుంటుంది. ఆ జెర్సీ మీద ముందు భాగంలో మీ కంపెనీ లోగో ఉండాలంటే 25 నుంచి 30 కోట్లివ్వాలి. అదే వెనకవైపు అయితే 15 కోట్లు. ఇలా ఒక్కొక్క జెర్సీ మీద 10 లోగోలుంటాయి. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, సీఎస్కే వంటి టీమ్స్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ వసూలు చేస్తారు. ఈ 3 టీమ్స్కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎంతంటే ఐపీఎల్ మొత్తం ఫ్యాన్స్లో 75% వీళ్లే ఉంటారు. అందుకే స్పాన్సర్లు వీళ్ల జెర్సీల మీద ఉండడానికి ఎగబడతారు. ఇక మనం టికెట్లు కొని స్టేడియంకి వెళతాం కదా, అక్కడ కూడా ఓనర్లకే లాభమే. ప్రతి టీంకి ఒక హోమ్ గ్రౌండ్ ఉంటుంది. అక్కడ ఆడే మ్యాచ్ టికెట్ ఆదాయంలో 80% ఆ టీం ఓనర్కి, 20% స్టేట్ క్రికెట్ అసోసియేషన్కి వెళ్తుంది. అలా ఒక్కొక్క మ్యాచ్కి టికెట్ల ద్వారా 4 కోట్లు వస్తాయి. అంటే సీజన్కు 7 హోమ్ మ్యాచ్ల ద్వారా 28 కోట్లు ఓనర్ జేబులోకి వెళతాయి. అంతేనా? మనం కొనే జెర్సీలు, క్యాప్లు, కీ చైన్లు వంటివన్నీ మర్చెండైజ్ కిందకొస్తాయి. ఈ ఆదాయం కూడా టీం ఓనర్లదే. మరి చివరిగా ఆ ప్రైజ్ మనీ సంగతేంటి? గెలిచిన టీంకు ఇచ్చే 20 కోట్లలో సగం ఓనర్లు తీసుకుంటే మిగిలిన సగం ప్లేయర్స్ పంచుకుంటారు. నిజం చెప్పాలంటే ప్లేయర్స్కి ఆ 20 కోట్లు ఒక లెక్కనే కాదు. ఎందుకంటే ఒక్కొక్క ప్లేయర్ని ఆక్షన్లోనే 10 కోట్లు, 20 కోట్లు ఇచ్చి కొంటున్నారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఆరెంజ్ క్యాప్ లాంటి అవార్డుల ద్వారా వచ్చే డబ్బులు వేరే ఉంటాయి. అంటే ఇక్కడ నష్టపోయేది ఎవ్వరూ లేరు, ఒక్క ఆ టికెట్లు కొనే ఫ్యాన్స్ తప్ప. మొత్తానికి చూస్తే ఐపీఎల్ అనేది ఒక స్పోర్ట్ కంటే కూడా ఒక అద్భుతమైన బిజినెస్ సామ్రాజ్యం. ఇక్కడ ప్లేయర్లు చెమటోడ్చి ఆడినా, మనం గొంతు చించుకుని అరిచినా, ఫైనల్గా నవ్వుతూ బ్యాంకుకి వెళ్లేది మాత్రం ఆ టీం ఓనర్లే. వాళ్లు 200 కోట్లు పెడితే 400 కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ల టీం పాయింట్స్ టేబుల్లో అట్టడుగునున్నా సరే వాళ్ల ఆదాయం మాత్రం ఎక్కడా తగ్గదు. క్రికెట్ని ఒక ఎమోషన్గా చూసే మనల్ని వాళ్ళొక కస్టమర్గా మాత్రమే చూస్తారు. సో ఈసారి మ్యాచ్ చూస్తున్నప్పుడు వామ్మో ఇంత బిజినెస్ ఉందా అని గుర్తు తెచ్చుకోండి. ఆటని ఎంజాయ్ చేయండి, కానీ దానికోసం రక్తపోటు పెంచుకోకండి. ఈ వీడియో విన్నాక మీకేమనిపించింది? టీమ్ ఓనర్లు చేసే ఈ మాయాజాలం మీద మీ సటైర్లేంటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వచ్చే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.